దేవుని కొరకు నిత్యము మండేవారమై ఉండాలి. దేవుని ఉగ్రతకు కాల్చివేయబడకూడదు. వెలిగించబడుతున్న నీవు, మండించబడుతున్న నీవు, వాక్యము చేతను పరిశుద్ధాత్మ చేతను వరములను రుచి చూచిన నీవు మరలా వెనకకు వెళ్ళకూడదు. మరలా వెనక్కి వెళ్ళావంటే సిలువ వేసిన వాళ్ళు నీవు అక్కడ పోతావు. ఒక్కసారి వెలిగించబడి, ఒకసారి పరిశుద్ధాత్మలో పాలివారై పరలోక సంబంధమైన వరములను రుచి చూచి తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారట? బహాటముగా ప్రభుని సిలువ వేస్తున్నారు. ఇది కాల్చివేయటానికే కదా. నీవు మండాలని దేవుడు కోరుతున్నాడు, దేవుని చేత కాల్చబడటానికి కాదు. నా జీవితము దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం. ఇది ఏమవ్వకూడదు, దేవుని కొరకు మండుచూనే ఉండాలి, కానీ నేను ఆరిపోకూడదు, ప్రభుని సిలువేయకూడదు, నేను మరలా కాల్చివేయబడకూడదు. దేవుని యొక్క వాక్యము నాలో పని చేయాలి. పరిశుద్ధాత్మ చేత వెలిగించబడిన మండుచున్న అనుభవాలు కలిగిన వాడనే ఉండాలి. దేవుని కొరకు